సార్. ఓం గణేశాయ నమః. మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి, ఇది ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదట మనం ఆడవీధుల్లో భక్తులు తిరుగుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు కాళ్ళు కాలకుండా, ఎండవేడికి కాళ్ళు కాలకుండా వైట్ రిఫ్లెక్షన్ వైట్ సెమ్ వేసాము. దీనివల్ల అసలు టెంపరేచర్ కానీ వేడి కానీ తగలకుండా భక్తులు చాలా సౌకర్యవంతంగా తిరగలుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి మాడవీధుల్లో కూడా మనం షేడ్ కూడా వేయడం జరిగింది. సో మనకి ప్రభుత్వం నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పటికి కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం ఈ ఎండల్లో కలగకుండా, ఖర్చుకు వెనకాడకుండా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పారు. కాబట్టి మనం షేడ్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నడవడానికి కొత్తగా కోయర్ మ్యాట్రస్ కూడా కొని గుడి లోపల, అంటే మన టెంపుల్ కాంపౌండ్ లోపల, అదేవిధంగా మాడవద్దల్లో కూడా మనం కోయర్ మ్యాట్రస్ వేసి భక్తులకి వేడి నుంచి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా భక్తులకి అందరికి కూడా దేవదర్శనం అయిన వెంటనే చల్లని మజ్జిగ కూడా కంటిన్యూస్గా ఇస్తూ ఉన్నాం. ఇది కూడా భక్తులకి ఎండవేడి నుంచి కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. భక్తులు కొంతమంది టాబ్లెట్స్ కానివ్వండి, ఎండాకాలం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివి కొంతమంది అడుగుతున్నారు. సో చిన్నపిల్లలకి మనం ఎలాగో పాలు ఏర్పాటు చేస్తున్నాం. అది కాకుండా అదనంగా మెడిసిన్స్ కూడా మన మెడికల్ ఆఫీసర్ని అడిగి, ఐరాల మెడికల్ ఆఫీసర్స్ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే మనం ఎండాకాలంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా మోషన్ టాబ్లెట్లు, వామిటింగ్ రాకుండా టాబ్లెట్స్ అన్నీ కూడా మనం పర్చేజ్ చేసి మన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ దగ్గర పెట్టాము. అక్కడ కూడా స్టాఫ్ని రౌండ్ ద క్లాక్ పెట్టినాం. కాబట్టి ఎప్పుడైనా భక్తులకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు కూడా తీసుకుంటున్నాం. ఈ రకంగా ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన ఆదేశాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఇక్కడ ఎండాకాలం నుంచి భక్తులు ఎటువంటి ఇబ్బందులు